గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ క్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా వేంగమాంబ పేరంటాళ్ళు అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా తిరణాలు జరపడం చాలా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీలో ఆదివారం రోజు నిలుపు కార్యక్రమం, తర్వాత రోజు పసుపు దంచేటువంటి కార్యక్రమం, తర్వాత గ్రామోత్సవం, తదుపరి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం, అందరికీ దర్శనం, తర్వాత ఎద్దుల బండ్లు లాగడం, రేపు అమ్మవారికి పొంగలు పెట్టుకునేటువంటి కార్యక్రమంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి మహానగరాల నుంచి కూడా ఇక్కడ ఉండబడినటువంటి వేంగమాంబ పేరంటాళ్ళమ్మ తల్లి ఇస్తున్నటువంటి కోరికల కోసం అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా విధి విధానాలతో అందరూ కూడా ఈ అధికారులందరూ కూడా ఏర్పాట్లు చక్కగా చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగానే ఈ వేడుకల్లో కనీసం 2-3 లక్షల మంది ఈరోజు దర్శనం చేసేటువంటి భాగ్యం కూడా ఈ వేంగమాంబ పేరంటాళ్ళమ్మ తల్లి అందరికీ, నేనున్నాను, నన్ను నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా మంచి తల్లిగా, పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా వరపడితే ఆ తల్లి అందరికీ కూడా వరాలిస్తున్నటువంటి ఈ యొక్క వేంగమాంబ పేరంటాళ్ళమ్మ తల్లి. అయితే ఈ యొక్క కార్యక్రమంలో బెల్లం తీసుకుంటే అమ్మవారు బెల్లం మొక్కుబడి తీర్చేవాళ్ళు. కొంతమంది అయితే కొబ్బరి టన్నులు కొబ్బరి వేసి మొక్కుబడులు తీర్చుకున్నటువంటి ఈ వేంగమాంబ తల్లి మన నెల్లూరు జిల్లాలో ఉండటం ఎంతో పుణ్యం చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ తల్లి మహిమలు చూసినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి అమ్మవారి కళ్యాణంలో ఈరోజు మన ఉదయగిరి శాసనసభ ఎక్స్ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం విశేషమైనటువంటి ఈ యొక్క వేడుకలు. అయితే ఈ యొక్క వేడుకల్లో ఈ కళ్యాణం చూడటానికి అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యమో, లేకపోతే ఈ యొక్క భక్తులు చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చూసే విధంగా ఏర్పాటు చేయకపోవడం ఆలయ కమిటీ నిర్లక్ష్యమో తెలియదు. కానీ ఈరోజు చూసా, నేను చాలా సంవత్సరాల నుంచి ఆ అమ్మవారి కళ్యాణానికి వెళ్తూ ఉంటాము, వేడుకలన్నీ చూస్తూ ఉంటాము. ఈరోజు అంగరంగ వైభవంగా దేశాలలో ఉండబడినటువంటి నలుమూలల నుంచి ఈరోజు రాత్రి చేసేటువంటి వేడుకల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చేస్తారు. అటువంటి కార్యక్రమం అమ్మవారి వేంగమాంబ తల్లి పేరంటాళ్ళు కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించలేకపోయారు. అది ఎందుకో మీరందరూ కూడా ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యమని నేను అనుకుంటున్నాను. ఆలయ కమిటీ నిర్లక్ష్యం కావచ్చు. దీన్ని ఒకసారి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకయ్యా అంటే నలుమూలల నుంచి ఆ వేంగమాంబ పేరంటాళ్ళమ్మ వారిని చూడటానికి, ఆమె కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా ఈ యొక్క నెల్లూరు జిల్లా నర్రవాడ క్షేత్రంలో అమ్మవారు వెలిసి ఉన్నారు. ఆమె గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.